తెలియదు. ప్రార్థన చేయకపోతే నువ్వు చేస్తున్నది ఏదో నీకు తెలియదు. అసలు సెన్సింగ్ అనేది ఉండదు నీకు. ప్రార్థన చేయకపోతే నువ్వు ఎటు వెళ్తున్నావు ఆధ్యాత్మిక నీకు సెన్సింగే ఉండదు. అసలు మనస్సాక్షి చనిపోతుంది ప్రార్థన లేకపోతే. మనస్సాక్షి ఓట వేయబడుతుంది ప్రార్థన లేకపోతే. నువ్వు బ్రతికుండి కూడా ఏమీ ఎరగనట్టుగా ఉంటావు. సెన్సింగ్ అనేది ఉండదు. కాన్షియస్ అని వర్క్ చేయటం మానేస్తుంది. సంఘానికి వస్తావు, వాక్యం చదువుతావు, కానీ నీ యొక్క మనస్సాక్షి పని చేయటం మానేస్తుంది. అందుకే నువ్వు ఆధ్యాత్మికంగా ఏ చింతపడవు, ఏ బాధ నీకు ఉండదు. ప్రార్థన లేకపోతే ఇతరుల మీద నిందలు వేయటానికి ప్రయత్నం చేస్తావు. ప్రార్థన జీవితం లేకపోతే ఇతరుల తప్పులు ఎదుగుతావు. ప్రార్థన జీవితం ఉంటే నీ తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. గట్టిగా స్తోత్రం అండి, గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే, నేను ప్రార్థన చేయకపోతే ఇతరుల తప్పులు ఎదగటానికి ఆసక్తి చూపిస్తాను. ప్రార్థన జీవితం నీకుంటే నీలో తప్పుల గురించి నీవు అవగాహన కలిగి ఉంటావు. స్తోత్రం. యేసుప్రభు అంటాడు, శోధనలో పడకుండా ప్రార్థన చేయమంటాడు. ఏంటండి ప్రార్థన? పేతురు తంటే అంత మహా గొప్ప భక్తులన్నీ నిద్రపోయారు. ఇక మేము నిద్రపోవడం పెద్ద లెక్క అనుకోవచ్చు, అట్టగా చెప్పేది. గెత్సేమనే తోటలో యేసు ప్రభు రోదన చేస్తుంటే పేతురు, యోహోను, యాకోబులు నిద్రపోయారండి. యేసు ప్రభు అంటాడు, ప్రార్థనలో చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధన నుంచి విడిపించబడ్డానికి అంటాడు. Prayer will deliver us from the temptation అండి. శోధన నుంచి విడిపించబడతాం. ప్రార్థన ఉంటే శోధన నుంచి విడిపించబడతా. ప్రార్థన యవనస్తుడికి ఉంటే యవన కాలం నుంచి శోధన నుంచి విడిపించబడతా. నువ్వు చేసే పనులు యవన కాలంలో శోధన నుంచి విడిపించబడాలని నీకు ప్రార్థన ఆయుధమై ఉన్నది. నీ కాలేజీలో కానీ జాబులో కానీ యవన కాలంలో నీకు శోధన వస్తే, అనుకోకుండా శోధన వస్తే, ప్రార్థన ద్వారా అలాంటి శోధన నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. తల్లికి చెప్పిన లాభం లేదు, తండ్రికి చెప్పిన లాభం లేదు, గురువు చెప్పినా కూడా లాభము. నువ్వు ప్రార్థన జీవితం లేకపోతే తల్లి, తండ్రి, గురువు చెప్పిన నీకు కాశనిస్తారు, కానీ దాన్ని నువ్వు అధిగమించలేవు. You are not having a power to overcome the temptation without the prayer. ప్రార్థన లేకపోతే గైడెన్స్ పనిచేయదు. ప్రార్థన లేకపోతే ఆలోచన పనిచేయదు. ప్రార్థన లేకపోతే జయ జీవితం నీకు రాదు. ప్రార్థన లేకపోతే చూసిన దానికి టెంప్టేషన్ వస్తుంది. ప్రార్థన లేకపోతే అన్నిటికీ లోబడతావు. ప్రార్థన prayer will give the victorious life on everything. ప్రార్థన ప్రతి దాని మీద జయమిస్తుందండి. ప్రార్థన నియంత్రణ శక్తి ఇస్తుంది. ప్రార్థన అదుపులో పెడుతుంది నిన్ను. ప్రార్థన నీ ఆలోచన శక్తిని అదుపులో పెడుతుంది. నిన్ను అణిచి పెట్టి అదుపు చేసి దేవుడికి అప్పచెబుతుంది ప్రార్థన. అలాంటి శక్తి ప్రార్థనలో ఉన్నదండి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన సంఘానికి చాలా అవసరమైనది. విశ్వాసికి చాలా అవసరమైనది. విశ్వాసికి చాలా అవసరమైనది. నువ్వు కల్లార కార్యాలు చూడాలంటే ప్రార్థన చేయక తప్పదు. నీ ఆధ్యాత్మిక వికసించాలని నువ్వు ప్రార్థన చేయక తప్పదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రార్థన వీరురాలుగా నువ్వు ప్రేరి వారియర్గా. అంటే నువ్వు ప్రతిరోజు చేస్తూ ఉంటేనే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తుంది. నీకు టైం దొరికినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేయడు. నీకు టైం దొరికినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేయడు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయలేటువంటి ఒక సంకల్పం నీకు ఉండాలి. ముఖ్యంగా ఉదయకాలంలో ప్రార్థన చేయాలి. 4 గంటలకు 5 గంటలకి ప్రార్థన చేయాలి. పర్సనల్ ప్రేయర్ ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థన శక్తి ఉండాలి. నీవు ప్రార్థన చేయకుండా దేశమంతా తిరిగినా కూడా నీకు శూన్యమే. ఇది బైబిల్ చెప్పే విషయం. వచ్చినట్టు వచ్చింది కానీ చేతికి మేలు అందదు. వచ్చినట్టు వస్తుంది కానీ ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈ లోకములో ధనము రావచ్చు, జ్ఞానము రావు, చదువు రావచ్చు, కానీ నువ్వు ఆధ్యాత్మిక వికసించాలంటే ప్రార్థన తప్ప వేరే మార్గం లేదు. అసలు
ఈ లోకంలో ఒకవేళ ఆస్వాదించబడవచ్చు ప్రార్థన లేకుండా. ప్రార్థన లేకుండా ఆస్వాదించబడితే నువ్వు నష్టం పొందుకుంటావు. జాగ్రత్త. ప్రార్థన లేకుండా ఆస్వాదిస్తే దాని ద్వారా నీకు నష్టం కలుగుతుంది. ప్రార్థన శక్తి లేకుండా నీకు ధనం వస్తే దాని ద్వారా నష్టం కలుగుతుంది. ప్రార్థన శక్తి లేకుండా దాని ద్వారా ఆస్వాదించబడి నీకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే నీకు వాచింగ్ స్పిరిట్ లేదు కనుక నువ్వు ఏం చేస్తున్నావో తప్పప్పుడు తెలిసి మానసిక వికాసం నీకున్నదో ఏది పడితే అది చేయటానికి వెళ్తే అవకాశం వచ్చినప్పుడు. అందుకే ప్రార్థన ప్రాముఖ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా.